కొడితే మెడికల్ టెస్ట్ చేసుకుని ఆస్తులు అమ్మినా సరిపోదురా. ఏం కాదు తమ్ముడు? కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒక థమ్స్ అప్ ఇవ్వ. కూలింగ్ గ్లాస్ లేవు, బాటిల్ లేవు. పెట్ బాటిల్స్ పెట్స్ ఒకటి ఇవ్వ. పెట్ బాటిల్ టీ తమ్ముడు. ఎవరికి కట్టి పెట్టావు? ఫోన్ మీద పెడతావు, నీ కొద్దిగా చూసుకొని పెట్టు. చూసుకోలేదన్నా, సారీ సార్. వెళ్ళి లోపల చూసుకో పని. ఏదో తేడాగా ఉందేంటి? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది గడ్డ కట్టిపోయింది? అసలు తాగొద్ది కాకుండా ఏడన్నా గడ్డ కట్టి ఎందుకన్నా? గడ్డ అసలు ఏడన్నా ఇదిగో వాటర్ అన్నా. ఏంది అంతా వాటరా? కనపడుతుందా? ఒక్క నిమిషం. కూలింగ్ లేదంటే కూలింగ్ లేదంటే ఇంత కూలింగ్ ఉంచుకొని మళ్ళీ కూలింగ్ ఉండాలన్నా. అసలు ఒకసారి చూడు ఇక్కడ అసలు గడ్డలు ఉన్నాయా లేదా? అక్కడ ఉన్నాయి. గడ్డలు కాదన్నా, థమ్సప్పేనన్నా. అలా గడిచి ఎలా తాగుతారు? తాగేది ఎందుకు అన్నా? మరి అక్కడ ఫస్ట్ తీసుకోగలన్నా, మీరు ఫస్ట్ చూసుకొని చెప్పాలా బాబు? నువ్వు చెప్పాలా? చెప్పేది అన్న, కూలింగ్ ఎంత ఉంచుకొని మళ్ళీ చెప్పాలంటే ఏంటి? అసలు చూడు ఒకసారి. చూసేదేంది? చూసేదేందా? ఏం మాట్లాడుతున్నావు? చరణ్ రాసారి గడ్డ ఉందా లేదా? ఈ గడ్డ ఉందా? గడ్డ కట్టిందా లేదా బాబు? అది ఏడ గడ్డ ఇట్రా ఇట్రా, ఒక నిమిషం ఇట్రా. ఏంది ఏంది ఏంది? గడ్డలు కాదా? అవి గడ్డలు కాదన్నా, థమ్సప్ అన్నా. గడ్డ కట్టింది. ఆగు. అసలు ఏంది ఇది? అసలు ఎవరైనా తాగుతాడో చెప్ప. టేస్ట్ ఎట్లుంటది? ఎందుకు తాగుడు? గడ్డలాగా ఉందిగా లేదా? ఇది గడ్డ అన్న, ఇది గడ్డ అన్న. గడ్డ కట్టిందా లేదండి లోపల? సరే అన్న, ఇప్పుడు కావాలా వద్దా? ఒక మాట చెప్పేసి. ఇది కావాలా కావాలొద్దంటే ఏంటి? తాగావు, సగం తాగావు, గడ్డలు అంటున్నావు, ఉండలు అంటున్నావు, గడ్డలు అంటున్నావు, ఉండలు అంటున్నావు. ఎలా మాట్లాడుతున్నావు? ఏంది ఉందా నీకు? అసలు బుద్ధుందా? మరి ఎలా గడవాలో తెలుసా నీకు? తెలియక దాంట్లో కూలింగ్ ఎక్కువ అయ్యి ఎలాగుంటుంది? తాగుదిగా అయిద్దా చెప్పు? వాటర్ లాగా ఉంటాయి. నీ డబ్బులు నాకెందుకమ్మా? మరి ఏం చేస్తావు? నీ డబ్బులు నాకెందుకు? ఏం చేస్తావు చెప్పు. మరి నువ్వు ఊరుకొని ఏమైనా ఇస్తున్నావు ఇక్కడ? ఏంది ఊరకి ఇయ్యట్లేదు అన్న. మరి కావాలా వద్దంది? ఏంది అంత బులుపులో మాట్లాడతావేంది? తప్పుగానే ఉంటది కానీ మీకు ఇంకేమైనా కావాలా? ఎక్కువ అమ్మా, ఎక్కువ ఒకటి అన్నా. ఎక్కువ వేడిగా ఉంది, మళ్ళీ నువ్వు ఎంత వేడిగా ఉంది, పొగలొస్తుంది అన్నమాట. చికెన్ బర్గర్ ఉందా? చికెన్ ఉంది. ఎంత చికెన్ బర్గర్? 60 రూపాయలు ఒకటి. లైట్ వెయిట్ కదా? లైటా? ఎక్స్ట్రా మైనస్ కొద్దిగా. మైనస్ అయిపోయిందన్న, అడ్జస్ట్ చేసుకో. డబ్బులు తీసుకో. డబ్బులు తీస్తానమ్మా. అడ్జస్ట్ చేస్తున్నా, కొంచెం అయిపోయిందన్నా. ఇప్పుడు కుర్రాలు కూడా సరే. లైట్ వేడా? లైట్ వెయిట్ పెట్టు. సరే వెళ్ళు, పిలుస్తాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. కట్ చేసి మాట్లాడతాం. డబ్బులు ఇస్తాను. ఏదో పని చెప్పలేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, కస్టమర్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి నేర్చుకో ముందు. ఏముంది కేక్ ఆర్డర్ కూడా రాసావుగా? వస్తున్నా లేక 5 minutes బయలుదేరుతున్నా. ఎక్కడ దాకా రావాలా? టిష్యూ పేపర్ ఏమా? పూలు ఎక్కువ గడ్డలు కడుతున్నాయి. టేస్ట్ రాదు థమ్స్అప్. ఎందుకు ఈ వెండలో తాగాలి? చూడు అసలు బయట ఎంత ఉంది వెండ అసలు. సరే నా చూసుకోలేదు, ఈసారి అట్లా జరపని చూసుకుంటాను నెక్స్ట్ టైం. ఎందుకమ్మా? నా డబ్బులు ఇచ్చిన డబ్బులు చిల్లర అడుగుతున్నా, లేకపోతే ఎందుకు అడుగుతాను? ఫస్ట్ డ్రింక్ గురించి మాట్లాడినప్పుడు అర్థం తేడా క్యాండిడేట్ అని. ఏది డబ్బులు లేకపోతే అయ్యా కొంచెం పెట్టండి పెడతాం, ఇలా నాటకాలు వద్దు మన కాదు. నీ దగ్గర అడుగుకోవడానికి తినడానికి ఎవరొచ్చారు రాయడా బాబు? సరిగ్గా మాట్లాడు. మాట్లాడక ఏంది ఏంది ఎట్రా? ఏంది
రా అని చూడండి రా. ఏం చెప్పు? డబ్బులు ఇచ్చానా లేదా నేను? డబ్బులు ఇచ్చానా లేదా? ఇచ్చున్నా నేను ఇచ్చా. ఏంది 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 అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? చంపేస్తావా? ఎవడరా నువ్వు? బాధ్యత మాటలు చెప్పుకుంటున్నా, మీ ఇద్దరు మాటలు చెప్పుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇక్కడే చేయి తీసి నేను ఇచ్చా. ఇచ్చిన డబ్బులు ప్రూఫ్ తేవడం ఏంటి? చేసుకుని ఏంటి నీకు? నువ్వు ఫస్ట్ డ్రింక్ గొడవ ఆడుతున్నావు, తర్వాత బర్గర్ గొడవ ఆడుతున్నావు. ఇచ్చాను బాబు, ఇలేదు తమ్ముడు, ఇచ్చాను అంటుంటే ఇచ్చుంటున్నా. అర్థం లేదురా, నువ్వు డబ్బులు అంటే లేదంటావేంద్రా? ఏంటి? వాట్స్ అవర్ ప్రాబ్లం? తర్వాత ఈ లేదు నవరం లేదంటే ఏంది? మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడితే మెడికల్ టెస్ట్ చేసుకుని ఆస్తులు అమ్మినా సరిపోరా? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఇచ్చాను తమ్ముడు అన్న, ఇచ్చానంటేనే ఉన్నాను. అప్పటి నుంచి ఇచ్చానని చెబుతున్నాను. వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు ఇచ్చాగా నీకు. తిన్నావు, వచ్చావు, తిన్నావు, సరే డబ్బులు ఇవ్వాలిగా. ఇచ్చా కదా నేను చిల్లర అడిగా. ఎవరైనా అడుగుతాడా? అబద్ధం ఎందుకు చేస్తాను తమ్ముడు? అవధం నీ దగ్గర వాడాల్సిన అవసరం లేదు. షాప్ పెట్టుకొని నీ దగ్గర అబద్ధం ఆడి తీసుకోవాల్సిన అవసరం. నీ దగ్గర అవధం ఆడి కెమెరా ఉంటే కెమెరా తెలిసిద్దిగా. కెమెరా లేదనే కదా తమ్ముడు, లేకపోతే నీ డబ్బులు నాకెందుకు? నీ డబ్బులు నాకెందుకు? ఊరికనే జరగట్లా. మరి తిన్నాను, తాగా, దానికి డబ్బులు తీసుకోమని చెప్పా. ఫోన్ లో మాట్లాడుతున్నా, ఆ కుర్రోడితో మాట్లాడుతున్నాడు. నేను డబ్బులు ఇచ్చానా లేదా? ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకు తిరిగే తీసుకెళ్ళి దానికి కేసు ఇవ్వచ్చు. స్టోరీలు చెప్తున్నా. స్టోరీ చెప్పడానికి నేను ఫిలం తీయట్లా. నువ్వు స్టోరీ చెప్తున్నావు తమ్ముడు, అందుకే తెలియట్లేదు. నేను ఇచ్చానంటున్నావు కదా, తెల్లవాడికి నేను ఎందుకు అడుగుతా? లేకపోతే పందిరాలు ఉన్నావు, పందిరాలు ఆగావు. ఎవరంటున్నావు పొందని? ఏంది డబ్బులు ఇచ్చి మాట్లాడి మాట్లాడేది? ఇచ్చిన దానికి నేను అడుగుతున్నా. నేను పెడితే మాట్లాడు. నేను ఏం కడతారా డబ్బులు చేత కానప్పుడు? ఎవడికి ఎవరన్నా ఇచ్చిన డబ్బులు ఇరా అని అడుగుతున్నాను. చిల్లరిమని డబ్బులు ఇరేం చేత కాదని. ఏంది ఒకసారి చూసుకోరా, అది మాట్లాడుతున్నాడప్పుడు నేను ఇచ్చారా? ఏంది రానేది? ఇచ్చే డబ్బులు మరి మర్యాదగా తమ్ముడు అని పిలిస్తే మర్యాద లేకపోతే తమ్ముడు ఆడ వీడికి ఇచ్చాను రా. నువ్వు ఆడ చూస్తున్నావు తప్పుతున్నావేంది? నువ్వు రాయండి రాయండి ఏంది ఏంది ఇవ్వకపోతే ఏం పేకలేదు మాట్లాడుతున్నా. తమ్ముళ్ళగా డబ్బులు ఇచ్చావు కాబట్టి నీ దగ్గర అడుగుతున్నా. నీ డబ్బులు నాకు అవసరం పట్టుకో. అంత ఎంతమంది మోసం చేస్తున్నావు నువ్వు? నీ డబ్బులు ఇలా డబ్బులు ఎవరికి కావరా? నాకు ఎవరికి మాట్లాడుతున్నావు?